ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 21వ తారీఖు. అబ్రహాము దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నందెను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అబ్రహాము తన శరీరం వంక చూసుకుంటే అతనికి స్పష్టంగా తెలిసిపోయేది అది మృతతుల్యమని. అయినా అతడు నిరుత్సాహపడలేదు. ఎందుకంటే అతడు తన వంక చూసుకోవడం లేదు, సర్వశక్తుడైన దేవుని వైపు చూస్తున్నాడు. వాగ్దానాన్ని పట్టుకొని తొట్టుపడలేదు. జలపాతంలా మీదికి ఉరుకుతున్న ఆశీర్వాదాల క్రింద నిటారుగా స్థిరంగా నిలబడ్డాడు. నీరసం అయిపోలేదు గాని ఉన్న కొద్దీ విశ్వాసంలో బలం పొందాడు. ఉన్న కొద్దీ దృఢకాయుడయ్యాడు. ఇబ్బందులు స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నాయి. ఆయన సర్వ సామర్థ్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి మామూలు సమర్థుడు కాదు, అత్యంత సమర్థుడు, సంపూర్ణ సమర్థుడు. ఎంత సమర్థుడంటే ఆ సామర్థ్యత ముందు ఆ వాగ్దానం నెరవేర్చడం అన్నది ఎంతో అల్పమైన విషయం. దేవుని శక్తి సామర్థ్యాలు అపారం. లోటు అంతా మనలోనే ఉంది. మన వేడుకోళ్ళు, మన ఆలోచనలు, ప్రార్థనలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. మనం ఆశించేది చాలా అల్పమైన వాటిని. ఆయన మనలను శ్రేష్టమైన సంగతులను గురించి ఆలోచించమని అంటున్నాడు. మనల్ని గొప్ప గొప్ప విషయాలు అందుకోవడానికి అర్హులనిగా చేయాలని చూస్తున్నాడు. ఆయన్ని అపహాస్యం పాలు చేయవచ్చా? మన పరమదాత అయిన దేవుని దగ్గర మనం ఇంతవరకే అడగాలని గాని, ఇంతవరకే దొరుకుతుందని గాని హద్దులు అంటూ లేవు. అయితే ఇక్కడున్న షరతు ఒక్కటే. ఆశీర్వాదాలు అనేవి మనలోని పరిశుద్ధాత్మ శక్తికి అనుగుణంగా దొరుకుతాయి. దీవెనల ఖజానా పైకి దేవుని దివ్య వాగ్దానాల నిచ్చెన మీదుగా ఎక్కిపోండి. తాళం చెవిని ఉపయోగించినట్లుగా వాగ్దానాన్ని ఉపయోగించి దేవుని కృప, అభిమానం అనే సంపదల్ని చేజిక్కించుకోండి. కనుక అబ్రహాము వలె వాగ్దానము చేసినవాడు సమర్థుడని తాను నమ్మినట్లుగా, మృతతుల్యమైన తన శరీరం వైపు కాక సర్వశక్తుడైన దేవుని వైపు చూసినట్లుగా నీవు కూడా దేవుని వైపు చూచి ఆయన దివ్య వాగ్దానాలనే నిచ్చెన మీదుగా ఎక్కి ఆ వాగ్దానాలతో ఆయన కృపను సంపాదించుకున్నట్లు ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.